హాయ్ అండి. ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ కుట్టుకోవడం చెప్తున్నాను. బోట్ నెక్ బ్లౌజ్ ఇది బ్యాక్ పార్ట్. ఫస్ట్ సెంటర్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం హుక్ పట్టి అయి పట్టి వేస్తాం కదా. బోట్ నెక్కి బ్యాక్ హుక్లు అయితేనే బాగుంటుంది. ఫ్రంట్ హుక్లు అయితే మనకి పైన కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం బ్యాకే పెట్టుకుంటే బాగుంటుంది బోట్ నెక్కి. ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా బోట్ నెక్కే కాబట్టి ఇది సెంటర్ బ్యాక్ ని సెంటర్ కట్ చేసుకున్నాం. అదిగో బోట్ నెక్ కట్ చేశాను కదా, ఇది బోట్ నెక్. ఇప్పుడు వీటికి మనం షోల్డర్లు జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ చూసారు కదా, ఇది బోట్ నెక్. ఫ్రంట్ ఆల్రెడీ రెడీ చేసాను. చూసారు కదా, ఎప్పుడు కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు లోపల వైపు రెండు కూడా మనకి మెయిన్ ఉండాలి. అంటే బయటకు వచ్చే పీస్ లోపల వైపు ఉండాలి, లోపలికి ఉండాలి. కుట్టేటప్పుడు తిప్పితే అప్పుడు స్టిచ్చింగ్ లోపలికి వెళ్తుంది. మనకి మనల్ని చూస్తూ ఉన్నది మటుకు రాంగ్ సైడ్ చూస్తూ ఉంటుంది. అలాగే కింద చూస్తున్నది కూడా రాంగ్ సైడ్. లోపలికున్న రెండు పార్ట్లు మెయిన్ అన్నమాట. కరెక్ట్ రైట్ సైడ్ ఉంటుంది. అప్పుడే స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. బయట వైపు మనం చూస్తున్నది రాంగ్ సైడ్, అలాగే కింద మిషన్ చూస్తున్నది కూడా రాంగ్ సైడ్. అంటే లోపల రెండు కూడా మంచి సైడ్లు పెట్టి మనం కుట్టుకోవాలి. అప్పుడే మనం స్టిచ్ ఇలా తిప్పినప్పుడు మనకి స్టిచ్ లోపలికి వెళ్తుంది. అంటే రాంగ్ సైడ్ లోపలికి వెళ్తుంది. బయటికి మనకి ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది. చూసారు కదా, ఇలా షోల్డర్ అత్తేసుకోవాలి. బోట్ నెక్ కి మామూలుగా 1/2 ఇంచ్ స్ట్రైట్ గా కుట్టేసుకుంటే చాలు. ఒక 1/2 ఇంచ్ కానీ పాదం మెడల్కి కానీ మామూలు నార్మల్ బ్లౌజ్కి చెప్పినట్టుగా మనకి నెక్ సైడ్ 3/4 తీసుకోకలేదు. 3/4 కుట్టుకోవాలని చెప్పాను కదా, షోల్డర్ జారకుండా. అది అక్కర్లేదు బోట్ నెక్కి. ఎందుకంటే బోట్ నెక్ పైకే ఉంటుంది కాబట్టి బోట్ నెక్ మనం అలా కుట్టేసుకోవచ్చు.